జీ న్యూస్కి స్వాగతం. నేను మీ నాగార్జున. జై జవాన్ మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సోమవారం మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. మాజీ సైనిక ఉద్యోగులందరికీ ప్రతి ఒక్కరికి 175 గజాల స్థలాన్ని ఇంటి నివాసం కోసం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం జాయింట్ కలెక్టర్ పోలి శ్రీనివాస్ గారికి వినతి పత్రం అందజేశారు. వారి సమస్యను విన్న జాయింట్ కలెక్టర్ వెంటనే ఆర్మీ ఉద్యోగుల దగ్గరికి వచ్చి మీకు త్వరలోనే నివాస స్థలాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షులు మురిబోయిన చిన్నయ్య, మాజీ సైనికుల ఉద్యోగుల అధ్యక్షుడు హరినారాయణ రెడ్డి, వీర నారీమన్లు తదితరులు పాల్గొన్నారు. గజాల స్థలం ఇవ్వాలి. భారత్ మాతాకి జై జై మాతా. మాజీ సైనికుల ఐక్యత, సైనికుల ఐక్యత. 175 గజాల స్థలం ఇవ్వాలి. 175 గజాల స్థలం ఇవ్వాలి. జై జై. ఇవ్వలేదు సార్. సార్ మాకు వచ్చేసి జీవో సార్ 175 గజాలు ఇవ్వాలండి. దీంట్లో కూడా జైజవాని యూనియన్లో 800 మంది సభ్యులు, కానీ అందరికీ తీసుకెళ్ళలేదు. 380 మంది సభ్యులు అంటే అంగారిన, అంటే వాళ్ళకి ఆర్థికంగా అన్ని విషయాలను చూసుకొని 380 మంది సార్. ఆ రోజు జేసీ గారిని ప్రకాశం జిల్లాలో కలెక్టర్ గారిని కలవడం జరిగింది. జేసీ సార్ ఏమన్నారంటే, అయ్యా సొసైటీ కాదు, యూనియన్ కాదు, నాకు సొసైటీ కావాలా కలెక్టర్ గారి ఆదేశం. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన సొసైటీ, కానీ ఆల్రెడీ మేము సర్వే నెంబర్ కూడా ఇచ్చాము, అక్కడ కూడా ఇచ్చాము. ఎంపీ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. ఎంపీ గారు అసోసియేషన్ పరంగా ఇళ్ల స్థలాలుగా కావాలని వచ్చారు, అర్జీ ఇచ్చారు. అది పరిశీలించారు.